హసీనా వల్ల యువతకి అన్యాయం జరుగుతుందని హసీనాని దింపేసి మహమ్మద్ యూనస్ అనే ఎర్రి పూకుని పవర్లో కూర్చోబెట్టారు. మ్యాటర్ ఏంటంటే ఆ దేశంలో ఉన్నది యువత కాదు, తీవ్రవాదులు. వీళ్ళని తీవ్రవాదులు అని ఎందుకు అంటున్నా అంటే, హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తే 2 మీడియా ఛానల్స్ బంగ్లాదేశ్లో టాప్ మీడియా ఛానల్స్ కవర్ చేస్తే వీళ్ళు మొన్న జరిగిన ప్రొటెస్ట్ అప్పుడు వీళ్ళు అదే మీడియా ఛానల్స్ని ఎంట్రీ ఎగ్జిట్ గేట్లు క్లోజ్ చేసి లోపల ఉన్న మనుషులు, యాంకర్లు, వీళ్ళందరినీ, ఎడిటర్లు, వీళ్ళందరిని అలాగే ఉంచి తగలబెట్టారు. టైంకి మిలిటరీ వచ్చి సేవ్ చేసింది. అంటే వీళ్ళ ఉద్దేశం ప్రొటెస్ట్ చేయడం అంటే ప్రశ్నించడం ఇలాంటివి కాదు, మనిషిని సావదెంగాలి, చంపిదెంగాలి. వీళ్ళు ఇంతే చిల్లర నా కొడుకులు. అక్కడ ప్రొటెస్టులు జరిగిన ప్రతిసారి ఈ రాడికల్ ముస్లిమ్స్ హిందువుల మీద దాడి చేస్తారు, టెంపుల్స్ నాశనం చేస్తారు, హిందువుల్ని రేప్ కూడా చేస్తారు. ఈ వీడియో చూడండి. దీప్ చరణ్ దాస్ ఈ పర్సన్ ని పోలీసుల్ని రిక్వెస్ట్ చేస్తున్నా కూడా తీసుకెళ్లి ఆ యువత అని పిలువబడే తీవ్రవాదులకు అప్పగించడం వల్లే వాళ్ళు కోటి చెట్టు కట్టేసి తగలబెట్టారు. అయితే వీళ్ళు ఈసారి హిందువుల్ని దాడి చేయడానికి వీళ్ళ కారణం, ఎత్తుక్కున్న కారణం ఏంటంటే ఉస్మాన్ హదీ అనే వాడిని చంపారు. ఎవరో ఇద్దరు కాల్చారు. వాళ్ళ దేశంలో పార్టీలు ఉంటే వాళ్ళకి విభేదాలు ఉంటాయి. కాల్చిన వాళ్ళు ఇండియన్స్ అంట, వాడెవడో కూడా తెలీదు. ఆడిని మన ఇండియన్స్ కాల్చారంట. ఇది వీళ్ళు ఎత్తుకున్న సాకు. వాడిని కాల్చే రోజు వాడు ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో నార్త్ ఈస్ట్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ ఇవన్నీ బంగ్లాదేశ్ లో పార్ట్స్ అంట, జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్ లో పార్ట్ అంట. ఈ ఎరుపు పోస్ట్ పెట్టాడు. అయితే ఆ రోజు ఈయనెవడో ఇద్దరు లేపేశారు. దానికి ఇండియన్స్ కి సంబంధం ఉందని చెప్పి అక్కడ ఉన్న మతోన్మాదులు, పని పాఠాలే నా కొడుకులు, ఇదొక సాకు పెట్టుకొని వీడి చచ్చేయడానికి బాధ వాడికైతే ఏం ఉండదు. వాళ్ళు తీవ్రవాదులు, వాళ్ళకెందుకుంటే బాధలు. ఇదొక కారణం పెట్టుకొని మన ఇండియన్స్ని, మన హిందువుల్ని ఏదైనా చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, అక్కడ ఉన్న హిందువులు దొరికారు, వాళ్ళని ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని చేస్తారు. వీళ్ళ ప్లాన్లు ఎలా ఉంటాయంటే వాళ్ళ మతం ఒక్కటే బతకాలి, మిగతా మతాలందరూ చచ్చిపోవాలి, వాళ్ళ మతమే ఉండాలి. వీళ్ళకి మనుషులకి వాల్యూ నా కొడుకులు. వీళ్ళకి ఆ మతం గురించి మాట్లాడే అర్హత లేదు. 2016 ప్రకారం మన ఇండియాలో 2 కోట్ల మంది ఇల్లీగల్ బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాదాపు 10 కోట్ల మంది ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్కి ఒకటే అడుగుతున్నాను, మీరు చేసిన ఎస్ఐఆర్ వల్ల వెస్ట్ బెంగాల్లో చాలా మంది బంగ్లాదేశ్ ఇల్లీగల్ ముస్లిమ్స్ పారిపోయారు. అది సరిపోదు, వాళ్ళు వెళ్ళిపోవాలి మొత్తం. ఇంకా సివియర్గా యాక్షన్ తీసుకొని మొత్తం పంపించాలి. వీళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి, ఇవన్నీ అర్హతలు ఇచ్చి, వీళ్ళకి డబ్బులు ఇచ్చి, ప్రభుత్వ పథకాలు ఇచ్చి, వీళ్ళకి ఓటు హక్కు ఇచ్చి, వీళ్ళు ఓట్లు వేసి మనల్ని ఎన్నుకొని మనల్ని పరిపాలించి మన దేశాన్ని నాశనం చేయడానికి రెడీగా ఉంటారు. బంగ్లాదేశ్లో హిందూస్ మీద ఇంత జరుగుతుంటే ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? అమెరికా నోట్లో పెట్టుకుంది. వాళ్ళకేం కావాలి? ఇండియా కంట్రోల్లో ఉండాలి, లేదంటే నాశనం అవ్వాలి. చైనాకి అదే కావాలి. అందరూ మన ఇండియా మీద ఏడ్చేవాళ్ళే.